తాజాగా ప్రియాంక గాంధీ వాద్రా ఏదైతే ఒక అత్యంత మేధావిని పట్టుకుని గోమూత్ర ప్రేమికుడు అని చేసిన వ్యాఖ్యల మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. సోనియా పరివారానికి హిందూ ధర్మం దానికి సంబంధించిన ఏ విషయాన్నైనా విపరీతంగా ద్వేషిస్తారు, అపహాస్యం చేయడానికి ఏమాత్రం సంకోచించరు. నీట్ పేపర్ లీక్ కుంభకోణాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణలు సిఫార్సు చేయడానికి నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ప్రభుత్వం ప్రకటించింది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు VLSI డిజైన్లో ఆయనకున్న నైపుణ్యం కారణంగా ప్రొఫెసర్ బి కామకోటి IIT మద్రాస్ డైరెక్టర్ గారిని ఈ కమిటీలో నియమించారు. అయితే ఈరోజు లోక్సభలో నీట్ మీద చర్చలో పాల్గొన్న ప్రియాంక గాంధీ మొన్న మాట్లాడుతూ ఒక గోమూత్ర నిపుణుడు గారు అంటూ IIT మద్రాస్ డైరెక్టర్ నీట్ సంస్కరణ కమిటీలో వేసినందుకు ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ప్రొఫెసర్ కామకోటి గారు 2025 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటూ గో విశిష్టత మరియు ఆయుర్వేదంలో గోమూత్ర ఔషధాలు ఈ మధ్యకాలంలో జరుగుతున్న రీసెర్చ్ పేపర్ గురించి ప్రస్తావించారు. అందుకే ప్రియాంక గోమూత్ర నిపుణుడు అని పేర్కొన్న కామకోటి గారు ఏం చదివారు, ఏం సాధించారు? IIT మద్రాస్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో MS మరియు PhD డిగ్రీలు పొందారు. 2001లో IIT మద్రాస్ అధ్యాపక బృందంలో చేరి జనవరి 2022లో డైరెక్టర్ అయ్యారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు VLSI డిజైన్లో నిపుణులు. IIT మద్రాసులో మైక్రో ప్రొఫెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అధిపతిగా ఉన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కి మాజీ చైర్మన్. IIT మద్రాసులో JEE చైర్మన్గా మరియు అసోసియేట్ డీన్గా పనిచేశారు. అంతర్జాతీయ జర్నల్స్ మరియు కాన్ఫరెన్స్లో 150కి పైగా పరిశోధనా పత్రాలను రచించారు మరియు అనేక మంది PhD మరియు మాస్టర్ స్కాలర్స్లను పర్యవేక్షణ చేశారు. పరిశ్రమ మరియు ప్రభుత్వ నిధులతో దాదాపు 50 R&D ప్రాజెక్టులు విజయవంతంగా నాయకత్వం వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క టెక్నాలజీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. DRDO అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, APCL లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, IBM ఫ్యాకల్టీ అవార్డు మరియు వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. అందుకే నెహ్రూ కుటుంబంలో పుట్టిందనే గుర్తింపు తప్ప జీవితంలో ఏది స్వంతగా సాధించాలని ఏదో బుద్ధిస్ట్ స్టడీస్లో ఏదో డిప్లొమా చేసిన ప్రియాంక గాంధీ ఏకంగా ప్రొఫెసర్ వి కామకోటి గారిని విక్రించడం అంటే ఆ కుటుంబ సంస్కారం బయటపెట్టుకోవడమే. ఇంత బుర్ర తిరుగుడు ఆంబావు కనీసం సంస్కారం లేని ఇటువంటి ఆమెను ఈ దేశ ప్రధానిగా చూడాలని కొందరు మేధావులు కోరుకుంటున్నారంటే ఏమనాలి అంటున్నారు.